మీ సినిమాల్లో మేజర్ పార్ట్ మనం మాట్లాడుకోవాలనుకుంటే లైక్ 'వంశీ' గారి సినిమాలు. 'వంశీ' గారితో మీ రిలేషను, అలాగే 'వంశీ' గారి సినిమాల్లో మాకు అంటే సినిమాటిక్‌గా ఎక్కువ మాట్లాడాలనుకుంటే 'సితార', 'అన్వేషణ' ఈ సినిమాలు. సో, వాటి గురించి కొంచెం వాటి ఎక్స్‌పీరియన్సెస్ అవి కొంచెం. యాహ్! ఇప్పుడు 'వంశీ' నేను అసిస్టెంట్ కాడ నుంచి కలిసి తిరిగేవాళ్ళమండి. అతనిది నాది సినిమాకి సంబంధించినంత వరకు విడిగా సైకలాజికల్ మాట్లాడను. సినిమాకి సంబంధించింది ఇద్దరికీ ఒకే టైప్ ఆఫ్ మైండ్ సెట్. పర్టిక్యులర్‌గా రీజనల్ ఫిల్మ్ కంటే మేము వరల్డ్ సినిమా చూడడం అనేది అలవాటు చేసుకున్నాం. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కెళ్ళటం, యూరోపియన్ ఫిలిమ్స్, ఆ ఫిలిమ్స్, ఈ ఫిలిమ్స్ చూడడం. ఆ తర్వాత క్రియేటివ్ బ్లాక్ బుక్ తీసుకొచ్చి కంపోజిషన్స్ అబ్జర్వ్ చేసి బాగున్న కంపోజిషన్స్ మేము అడాప్ట్ చేసుకోవడం ఎంత చేసాం. అంటే సినిమా రంజింపజేసేట్టుగా ఉండాలనేది మా మోటో. 'వంశీ' ఈజ్ సచ్ ఎ క్రియేటర్. ఈజ్ ఎ కాపీ డైరెక్టర్ టైప్ ఆఫ్ కాపీ కాదు. క్రియేటర్ అనమాట. అద్భుతమైన అంటే అందరిలాగా ఎందుకుండాలి రఘు మనం లెట్ అస్ హావ్ అవర్ ఓన్ మార్క్ అనే ఒక దీంట్లో ఉంటాడు. అప్పుడప్పుడు ఆలోచించిన తర్వాత ఆ సాంగ్స్ కట్ చేసి యానిమేషన్ సాంగ్సు అవి కట్ చేసినప్పుడు మళ్ళీ వెనక్కెళ్ళి ఏంటి ఆ వయసులో అతను నేను కెమెరా సరే అతను డైరెక్ట్ చేసాడు. డైరెక్టర్ అంటే 10 మంది టెక్నీషియన్స్‌ని డ్రైవ్ చేసేవాడు. లీడ్ చేసేవాడు. ఆ వయసులో నాకంటే చిన్నవాడు అతను. అవును. నాకంటే 3, 4 సంవత్సరాలు చిన్నవాడు. ఏంటి అతను అని నేను అనుకుంటా. జ్ఞాని ఆ మాట మనసులో అనుకుంటాను. బయట కూడా అసలు చెప్తాను. అతను ఊహలో వేరే ప్రపంచంలో ట్రావెల్ చేస్తుంటాడు అతను. నేను అందుకని అంటాను మీలాంటి ఫ్రెండ్స్ దగ్గర, అతను ప్లానెట్ ఎర్త్‌కి సంబంధించినవాడు గాదు. ఎక్కడో అంగారగ్రహం నుంచి వచ్చిన మేధస్సు. అందుకని అలా ఆలోచిస్తాడు. అందుకని అతని సినిమాలు అంత బావుంటాయి. అతని సినిమాల వల్లే నాకు పేరొచ్చింది. దానికి ఒక స్టేట్మెంట్ కూడా చెప్తాను. దర్శకుడు భావుకుడైతే ఛాయాగ్రాహకుడి కృషి ఫలిస్తుంది. డైరెక్టర్ మామూలు డైరెక్టర్ అయితే తను పెద్దేముండదు. షూట్ అంటే ఎళ్ళిపోద్దనమాట. సో, ఇద్దరం పోటీ పడతాము. రెండోదేంటంటే లక్కీగా మా ఇద్దరికీ అంటే పర్టిక్యులర్ వంశీకి ఇళయరాజా గారి మ్యూజిక్ అనేది అతనికి దేవుడిచ్చిన వరం. వంశీకి నాకు ఆయన సాంగ్‌లు ఇవ్వడం అనేది మాకు మళ్ళీ దేవుడిచ్చిన వరమే. ఎందుకంటే మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ సంగతి నాకు తెలీదు గానీ, ఇళయరాజా గారి మ్యూజిక్ ఎలా ఉంటదంటే, మా మీద ఛాలెంజ్ విసురుతారాయన. డైరెక్టర్ మీద, కెమెరా మీద, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ మీద. నేనింత గొప్ప ట్యూన్ ఇచ్చాను, ఇంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాను. మీరేం చూపిస్తారో చూపించండి. అంత గొప్పగా ఉంటది. ఇన్‌స్పైరింగ్‌గా ఉంటదనమాట. అది మాకు తమాషాగా మేమందరం కలిసి మేము ముగ్గురం పట్టారు. ఇళయరాజా, వంశీ, ఎంవి రఘు అంటే మంచి యూఎస్‌పీ అంటారు ఏంటిది? యూనిక్ సెల్లింగ్ లాగా యూనిక్ ఉండేది సెల్లింగ్ ప్రైస్. ఒకప్పుడు. యాహ్! వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అది. అది టు స్టార్ట్ విత్ దేంటో ఆహ్, 'మంచు పల్లకి' అతను ఫస్ట్ పిక్చర్ వంశీది. కానీ 'హరి అనమోల్' కెమెరామెన్. కొంత పార్ట్ నేను చేశాను. క్రాష్ అంటాం కదా! తీసుకుంటా. బట్ నన్ను వంశీతో డైరెక్ట్‌గా జతకట్టింది 'సితార' సినిమా. అవును. 'ఏడిది నాగేశ్వరరావు' గారిది. అవునండి. 'పూర్ణోదయ క్రియేషన్స్.' అది నాకు చాలా బూస్టప్ ఇచ్చింది. ఇండస్ట్రీలో గాని, నాకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గాని. అతను రాసిన చిన్న నవలది. 'మహల్లా కోకిల' అనే నవలని ఏడిది నాగేశ్వరరావు గారు, ఇది 'పూర్వోదయ క్రియేషన్స్' ప్రొడ్యూసర్ గారు. వంశీ నువ్వు ఇది సినిమా చేయమంటే అది చేసిందే 'సితార.' భానుప్రియకి ఫస్ట్ పిక్చర్ అది. ఓకే. సుమను, భానుప్రియ. ఎలాగైతే దీనికి ఎలాగైతే ఇది సైకిల్ సాంగ్‌కి నేను గ్రీకు కనిపెట్టి చేశాను. దీంట్లో కూడా తమాషా చేశా. సర్కులర్ ట్రయల్ కనిపెట్టా. ఓకే. ఇద్దరం కలిసి అనుకున్నాం. సర్కులర్ మొమెంట్ అప్పుడు లేవు. దాన్ని డిజైన్ చేసి దాంట్లోంచే అద్భుతమైన సాంగ్‌లో కట్స్ అన్నీ చేసాం. అదొక ఇన్నోవేటివ్‌గా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటానన్నమాట నేను. ఈ సితార్‌కి సంబంధించి అంటే వంశీ బేసికల్‌గా మంచి కంపోజిషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉండే కంపోజిషన్స్ అతను కన్సీవ్ చేస్తాడు. ఉన్నదాన్ని కాదు. కన్సీవ్ చేస్తాడు అతను కొత్తగా. దానికి నేను ఆహా! భలే ఉంది కంపోజిషన్ అని. అరే! నాకు రాలేదేంటి థాట్ అని నేను అనుకున్నా ఎన్నో సార్లు. ఇద్దరం కలిసి మొత్తం మీద మిమ్మల్ని ఒక వండర్స్ చూపిస్తాం. సితార్‌లో ఇద్దరం కలిసి చేసిన మ్యాజిక్‌లు చాలా ఉన్నాయి.